నల్గొండ జిల్లా చిట్యాలలో ఓ యువతి అదృశ్యం కలకలం రేపింది. గత నెల 8వ తేదీన ఓ యువతి అదృశ్యమైంది. ఆమె తండ్రి గట్టయ్య స్థానికంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఎంత చెప్పినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. కేవలం పోలీస్ స్టేషన్కే కాదు, జిల్లా ఎస్పీకి అలాగే ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల చుట్టూ తిరిగారు. మంత్రి చుట్టూ కూడా తిరిగి కాళ్ళ వెళ్ళ పట్టుకున్నాడు. అయినప్పటికీ ఆ అమ్మాయికి సంబంధించినట్టు ఆచూకీ కనిపెట్టడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించినట్టుగా చెప్తున్నారు. ఇక దీంతో తన కూతురు తిరిగి వస్తుందో రాదు అన్న బెంగతో గట్టయ్య 2 రోజుల కిందట బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో గట్టయ్య బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. చిట్యాల పోలీస్ స్టేషన్ మీదకి వాళ్ళంతా కూడా ఆందోళనగా వచ్చి పోలీసులు నిలదీసిన పరిస్థితి. అయితే ఈ మొత్తం ఘటనకు ప్రేమ వ్యవహారం కారణమని తెలుస్తుంది. సరిగ్గా అమ్మాయి మేజర్ అయిన తర్వాత, అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాతే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రేమ వ్యవహారానికి సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఏం జరిగింది, అసలు గట్టయ్య కూతురు ప్రేమ వ్యవహారం సంబంధించి ఎటు వెళ్ళిపోయింది, ఆ అమ్మాయి ఆచూకీ కనిపెట్టలేకపోవడంతో ఆయన అటు పోలీసుల చుట్టూ ఇటు లీడర్ల చుట్టూ తిరిగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తిరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే ఆయన మృతికి పోలీసులే కారణమంటూ బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్పై దాడికి కూడా ప్రయత్నించారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్యాల్లో ఈ ఘటన కలకలం రేపింది. ఇక గత నెల మార్చి 8న చిట్యాల పోలీస్ స్టేషన్లో కూతురు కనిపించలేదంటూ ఆయన ఒక కంప్లైంట్ కూడా ఇచ్చాడు. తర్వాత పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ఆమె ఆచూకీని కనిపెట్టాలంటూ, తనతో మాట్లాడించాలంటూ నల్గొండ డిఎస్పీ ఎస్పీలకు ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ పెద్దగా స్పందన లేకపోవడంతో ఆయన ఈ బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. అయితే యువతి 18 ఏళ్ళు నిండిన మరుసటి రోజే ఆ ప్రేమికుడితో వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఓ ప్రేమికుడితో ప్రేమ వ్యవహారమే దీనికి అంతటి కారణంగా చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎవరా యువకుడు, ఏంటా వ్యవహారం, ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మృతి చెందిన గట్టయ్య తరపు బంధువు, ఆయనకు బాబాయి వరుస అయినటువంటి యాదయ్య ప్రస్తుతం మనతో ఉన్నారు. యాదయ్య, అసలు ఏం జరిగింది, అంటే గట్టయ్య కూతురు మీకు మనవరాలు వరుస అవుతుంది కదా, సో ఎందుకు, అంటే అమ్మాయి ఎలా మిస్ అయింది, కంప్లైంట్ ఏమని ఇచ్చారు, సరిగ్గా 18 సంవత్సరాలు నిండిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం కొంత ఇక్కడ చర్చకు దారి తీస్తుంది. అసలు ఏం జరిగింది, మీరేమనుకుంటున్నారు? సార్, ఇక్కడ మా మనవరాలు సార్ మాట్లాడండి, చెప్పండి మాట్లాడండి సార్. మా గట్టయ్య మా కొడుకు, మా అన్న కొడుకు. అయితే 8వ తారీఖు నాడు వెళ్ళిపోయింది సార్. ఇళ్ళకెళ్ళి వెళ్ళింది. ఇళ్ళకెళ్ళి వెళ్ళగానే మేము ఏం చేసినాము, పోగానే ఒక 5 నిమిషాలనే మాకు లేదని ఒక కారు వచ్చింది. కారు వచ్చి ఇక్కడ వనిపాకల తోవకు ఇక్కడ చిన్నగూడెం నుంచి ఒక 2 రౌండ్లు వచ్చింది. ఇంటి చుట్టూ 2 రౌండ్లు కొట్టి చిట్యాల హై స్కూల్ దగ్గర ఆగింది. మరి అమ్మాయి ఎట్లా పోయిందో ఇంకాతోనో మాకు తెలియదు సార్. ఎమ్మడే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగానే లేదు అనగానే మేము ఎమ్మడే వెనక ఫాలో అయినాం. ఫాలో అయితే ఎక్కడ చూసినా ఏడ దొరకలేదు. దొరకకుంటే పోలీస్ స్టేషన్ పోయినాం. మిస్ అయిందని మేము కిడ్నాప్ చేసి కింద చిట్యాల పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది. ఎవరు కిడ్నాప్ చేసినట్టు పెట్టారు మీరు? అక్కడ కిడ్నాప్ అంటే ఒక గిరి అని ఉంటాడు సారు. ఆ గిరి అని మా అమ్మాయి పోయిందని భూసర్ గిరి అయితే మేము అక్కడ ఎంక్వైరీ చేస్తే భూసర్ గిరి అక్కడ కిడ్నాప్ చేసారు అని చెప్తే భూసర్ గిరి మీద మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎవరా భూసర్ గిరి, ఏం చేస్తుంటాడు, ఎక్కడ ఉంటాడు ఆయన దేవుడు? ఆయన ఏం చేస్తాడు, వరిగోసే మిషన్ ఉంటుంది కదా సార్, ఇది ఆ వరిగోసే మిషన్ నడుపుతాడు సార్. అక్కడ ఆయన ఒక క్లాస్మేట్ కాదు, ఏం కాదు. వాళ్ళకు మనకు ఏం సంబంధం లేదు. అది ఏం జరిగిందో ఎక్కడ జరిగిందో మా అమ్మాయి కూడా ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళేది కాదు. మరి ఎలా పరిచయం అయింది, ఏకంగా అబ్బాయితో వెళ్ళిపోయేదాకా వచ్చిందంటే ఏం జరిగింది? అది మాకు తెలియదు సార్. అది ఎట్లా జరిగింది, ఏం జరిగింది మాకు అది తెలియని ముచ్చట. ఆ అమ్మాయి వెళ్ళిపోగానే మేము పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చాం. పిటిషన్ ఇస్తే 3 రోజులు అయింది, 4 రోజులు అయింది. రెస్పాన్స్ ఏం లేదు సార్. ఎస్ఐ కార్డు కూడా పోయినాం. ఇక్కడ ఒక మాట చెప్పండి, అంటే మీరు ఆ అమ్మాయి కానీ ఆ గిరి అనే వ్యక్తి కానీ కలుసుకున్న సందర్భాలు కానీ మాట్లాడుకున్నట్టు కానీ మీ దృష్టికి ఎప్పుడైనా వచ్చిందా? మాకు ఎప్పుడు రాలేదు సార్. వస్తే మేము ఊరుకుంటాం సార్. ఇంతవరకు మేము ప్రాణాలు తీసుకుంటాం సార్. మేము అద్దె పెట్టుకుంటాం కదా సార్ అట్లా వస్తే.
వస్తే ఏదో చేస్తాం, పిటిషన్ ఇస్తాం, ఏది చేసినా మేము అక్కడ పోయి మాకు రాకనే కదా సార్ అది. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, అమ్మాయి దగ్గర ఫోన్ ఉంటుందా, స్మార్ట్ ఫోన్ ఉంటుందా, పెద్ద ఫోను? పెద్ద ఫోన్ ఉంటుంది సార్. అమ్మాయి ఇప్పుడు ఈ కొత్తగా ఇన్స్టాగ్రామ్ అని వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో అలాంటి పరిచయాల ద్వారానే ఆ ఫోన్లలో చాటింగ్ చేసుకొని మాట్లాడుకొని ఇదంతా జరిగింది అనుకుంటున్నారా మీరు? ఇక అది ఎట్లా జరిగిందో మేము, అది ఏం జరిగిందో మాకు తెలియదు సార్. అది మేము ఏందో అంటే ఎంత ఓరకు ఏదో బెదిరించి కిడ్నాప్ చేసిన అనుకున్నాం. క్లాస్మేట్ కాదు ఆమె, ఆయన వేరు ఈమెది వేరు. ఈమె ఎందుకు పోయింది ఎట్లా పోయింది అనేది మాకు తెలియకనే మేము చిట్యాల పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చేది జరిగింది. 4-5 రోజులు అయింది. ఎస్ఐ మమ్మల్ని దమాయించండు. మీరు ఏం చేసారు, మీ అమ్మాయిని మీరు భద్రం పెట్టుకోవాలి కదా, మీరు అమ్మాయి ఏం చేసారు ఏం కథ అని మమ్మల్ని దమాయిస్తే మేము అక్కడ ఏం పందన మేము ఏం చెప్పలేకపోయినాం. మేము తెలుసుకుంటే ఎన్నుకోకుంటామని కూడా మేము అక్కడ ఏం చేయలేకపోయినాం. సరే, ఇదంతా ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి మీ దగ్గర సమాధానం లేదు, కానీ నేను కూడా మిమ్మల్ని అదే అడుగుతున్నాను. అంటే అమ్మాయి అబ్బాయితో ఏ రకంగా ఇక్కడ సంప్రదింపులు అయినాయి, ఏ రకంగా వాళ్ళిద్దరి పరిచయం ఇంతలా పెరిగింది, పూరా అమ్మాయి అతనితో వెళ్ళిపోయేదాకా వ్యవహారం దారితీసిందంటే ఏమై ఉంటారు? అంటే ఫోన్లో ఏమన్నా మెసేజ్లు పెట్టుకొని మాట్లాడుకున్నారు అనుకుంటారా మీరు కూడా? అది మాకు తెలియదు సార్. అది తెలియదు సార్. నేను తెలిస్తే మేము ఫోనే లాగాడేసి ఫోనే గుంజుకుందాం సార్ మేము. అంటే అమ్మాయి ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఉండేదా? ఫోన్ పట్టుకొని మెసేజ్ చేయడం, ఎప్పుడు దగ్గర ఎప్పుడైనా ఫోన్ లో మాట్లాడడం? అక్కడ ఫోన్ కూడా కొద్ది రోజులు మేము ఉంచలేదు. హైదరాబాద్ లో చదువుకుంటా అంటే అక్కడ మేడం ఉండి అక్కడ ఫోన్ కొనిరు, మీరు ఒక ఫోన్ కావాలి అంటే మా కొడుకుండి అప్పుడు ఒక ఫోన్ కొనిచ్చాడు. అంత ముందు ఫోన్ కూడా ఏం లేదు, ఇంటికానే ఉండే. ఇప్పుడు ఏం చదువుతుంది అమ్మాయి? ఏం చదువుకుంది హైదరాబాద్ లో? డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసా సార్. డిగ్రీ హైదరాబాద్ లో చేస్తుందా? అవును సార్, అది లేడీస్ కాలేజ్ సార్. అంటే ఇప్పుడు ఇన్ని రోజులు హైదరాబాద్ లో ఉంది, ఇప్పుడు మొన్న ఊరికి వచ్చిందా? మొన్ననే వచ్చింది సార్. వచ్చిండు శివరాత్రికి వచ్చింది సార్. అచ్చా, ఓకే. సో అంటే దీన్ని బట్టి హైదరాబాద్ లో వాళ్ళిద్దరు కలుసుకున్నట్టే అనుకోవచ్చా మనం? ఇదివరకు గతంలో మాట్లాడుకున్నారా? మనకు అది తెలియదు సార్. అది తెలుసుంటే మేము వాళ్ళు కలిసి ఏ మాత్రం లీక్ అయినా మేము ఊకోపోదాం సార్. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గంటలు ఫోన్లో మాట్లాడడం, ఎక్కువసేపు మాట్లాడడం, మీరు ఏమైనా అట్లాంటివి చూసిరా అమ్మాయిది? అక్కడ అసలు చూడలే కదా సార్, చూస్తే ఫోనే గుంజుకున్నాం సార్. సరే, ఇప్పుడు గిరి అనే వ్యక్తి గురించి మాట్లాడదాం. ఆయన మీ ఊర్లో ఏం చేస్తాడు అసలు? ఆయన ఏ ఊరు? చిట్యాలే ఉంటాడు సార్. చిట్యాలు ఉంటాడు, ఏం లేదు, మొత్తం అదే పని. ఆయన పెళ్లి చేయడం, కొంతమంది పెళ్లిళ్ళు కూడా చేసిండు. చాలా మంది కూడా ఆయన మీద సలహా ఉన్నాయి, ఎవరు పట్టించుకోలేదు. కాకపోతే ఎస్సీ ఆయన అబ్బాయి. ఎంత వయసు ఉంటుంది గిరిది? 25 ఉంటుంది సార్ అది. ఓకే. సో ఇప్పుడు ఈ అమ్మాయితో ఈ అమ్మాయిని పక్కా మీరు గిరి కిడ్నాప్ చేసి తీసుకుపోయిందనే మీరు డౌటా? పక్కాగా మీరు? అదే ఉంది సార్, అదే పిటిషన్ కూడా ఇచ్చినాం. మరి పోలీసులు ఏమంటున్నారు మరి ఇంత చేస్తే? మేము అదే సార్ చెప్పేది. 4-5 రోజులు తిరిగినాం సార్, ఎస్ఐ గారికి తిరిగినాం. ఇది ఏమైంది సార్ అంటే వస్తుంది పట్టించుకుంటూ లేకుంటే మేము ఏం చేసినామంటే మాకు ఎక్కడ తోయక ఏం చేసినామంటే ఎందుకు పట్టించుకుంటే ఏంటంటే మేము ఎమ్మెల్యే గారికి నగరకాలకి ఎమ్మెల్యే గారికి అడిగి ఎవరి కాడికి పోయినాం సార్. పోయి సార్ మన అమ్మాయి పోయింది సార్ ఇట్లా అని ఏం చేసింది. గట్టిగా ఎక్కి ఎమ్మెల్యే కాళ్ళ మీద కూడా పడ్డాడు. సార్ ఏం సార్ ఒకసారి నా బిడ్డని పోయినా కానీ ఒకసారి నాకు మాట్లాడు. ఎవరండి ఎమ్మెల్యే? మీ ఎమ్మెల్యే ఎవరు సార్? ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే? వీరేశం సార్, నగరకాలు. ఓకే, నగరకాల ఎమ్మెల్యే వీరేశం దగ్గరికి పోతే ఆయన ఏమన్నారు మరి? ఆయన ఎట్లా రియాక్ట్ అయ్యాడు? ఆయన ఏమన్నా అంటే అక్కడ ఒక 4 పేర్లు ఇచ్చాం సార్. వాళ్ళు మొత్తం అదే పని, పెళ్లి చేయడం, ఎత్తుకపోయడం, కిడ్నాప్ చేయడం, ఇది డబ్బులు తీసుకొని లక్షలు తీసుకొని ఈ ఇల్లు ఉన్న అమ్మాయిలు చిట్టింగ్ చేసి ఏదో రకంగా పంపించడం అని ఇట్లా చెప్పి ఎమ్మెల్యే చెప్పి మేము ఏం చేసాం, ఆ 4 తీసుకొచ్చి వాళ్ళు ఎవరెవరైతే ఉందో ఎస్ఐ గారు ఆ నార్కల్పల్లి అన్న నగరకల్ పెట్టి అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ అమ్మాయి ఎక్కడ ఉందో చూడు, ఎందుకంటే లోకల్లో ఉంటే కూడా లీడర్లు తైరాగోలు చేసి ఇటు తీసుకుపోతారు, చూడు ఎమ్మెల్యే గారు అని ఎస్ఐ గారు అని ఎమ్మెల్యే గారు చెప్పారు సార్. సరే మీరు ఊరు అని మేము స్టేషన్ కాడికి వచ్చినాం. అట్లా కొద్ది రోజులు జరిగినా కానీ మనకు స్పందన లేదు. స్పందన లేకుంటే ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ మనకు రెస్పాన్స్ లేదు. లేనప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మేము అక్కడ డిఎస్ గారి కాడికి వెళ్ళడం జరిగింది. సార్ ఇట్లా సంగతి మాకు ఏ స్పందన లేదు, మన అమ్మాయి మిస్సింగ్ అయింది సార్ అని మేము అక్కడ పోయినాక అక్కడ ఏం మళ్ళా అక్కడ కూడా మనకి ఏం పదం రాకుంటే మేము ఏం చేసినాం, మా వాళ్ళు ఎక్కడ తోయక డిఎస్ గారికి తోయొచ్చు. ఒకసారి తోయొచ్చినాక సపరేట్గా ఉన్నాం. ఇక ఉండి మేము ఇక మా పని మేము దోలాడుతాం. అప్పటికి వారం 10 రోజులు 15 రోజులు అయింది. ఎస్ఐ గారు ఏమన్నా అంటే ఇక అక్కడి నుంచి మన నల్గొండకి ఎస్ఐ నుంచి చిట్యాల పోలీస్ నుంచి ఏమొచ్చిందో మాకు తెలియదు. ఆ ఎస్ఐ గారు స్టేషన్లో కూర్చుంటున్నాం రోజు.
వస్తుంది 4 గంటలకు 3 గంటలకు వస్తుంది 4 గంటలకు వస్తుంది 3 గంటలకు వస్తుంది అని చెప్పడం. ఇప్పుడు ఇదంతా ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? నెల అవుతుందా? 8 తారీఖు అంటే ఇప్పటిదాకా కూడా నిన్న మందు తాగిండు మా గట్టయ్య. మీరు అదే లెక్కారు. సరే, ఇప్పుడు నేను అక్కడికే వస్తున్నా. దాదాపు నెల దాటింది. మొన్న అంటే పోయిన నెల 8 అంటే ఇప్పుడు నెల దాటింది అమ్మాయి మిస్ అయ్యి. అవును సార్. సరే, ఇప్పుడు ఇక్కడ మరి గట్టయ్య ఈయన ఎందుకు మరి పూర్తిగా అట్లా బలవన్మరణానికి పాల్పడడానికి అంతలా ఎందుకు ఆయన అట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఎందుకు, అంటే ఎవరు ఎలాంటి సహాయం చేయని పరిస్థితి కనబడిందా మీకు అక్కడ? ఎందుకు ఆయన అంతలా? అదే సార్, అక్కడికే వస్తున్నా సార్, అక్కడికే వస్తున్నా. నేను మీకు అదే చెప్పడానికి వస్తున్నా నేను. అని మేము ఏం చేసినామంటే చిట్యాల పోలీస్ స్టేషన్లో ఉంటున్నాం సార్. చిట్యాల పోలీస్ స్టేషన్లో ఉండి మేము రోజు ఎస్ఐ గారు అంటే వస్తారు, 4 గంటలకు వస్తారు, 2 గంటలకు వస్తారు, స్టేషన్ కాడికి వస్తారు అని చెప్పడం జరిగింది ఎస్ఐ గారు. మేమేం చేసినామంటే స్టేషన్లోనే ఉంటున్నాం రోజు. పోలీస్ స్టేషన్ లో ఉండి ఏమైందంటే తీరా 5 గంటలకు 5:30 అయినాక ఎస్పీ సరెండర్ అయ్యారు. సరెండర్ అయ్యి అక్కడ వచ్చి మామూలుగా అక్కడ మాట్లాడుకొని అమ్మాయి గారు ఏదన్నా ఇష్టంతో పోయిందని ఎస్పీ దగ్గర జరిగింది, నాకు ఏం సంబంధం లేదు, ఆ ఎస్పీకి సరెండర్ అయ్యారని అప్పుడు ఎస్ఐ గారు చెప్పారు. మేమేమడినామంటే ఎస్ఐ గారిని, ఏం సార్ మన స్టేషన్కి వస్తున్నామని చెప్పినా కదా, మేము అక్కడ ఎస్పీ ఆఫీస్కి పోతుంది కదా, తల్లిదండ్రులు కనీసం కన్న ద్రోషానికి ఒక 20 ఏళ్ళు కానీ పెద్ద చేసి ఇవాళ గద్దొచ్చే కొడుకులు ఎత్తుకపోయినా అది కిడ్నాపా మిస్సింగ్ ఏం జరిగింది మాకు తెలియదు కదా సార్. ఎవరైనా ఏం చేస్తారంటే ఒక అమ్మాయి ఎవరు పోయినా కానీ నన్ను ఒక్కొక్కరు ఇస్తారు, ఒక్కొక్కరు నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు నేను పోయినారు. మేము కూడా అక్కడికి వెళ్ళి తల్లిదండ్రి మాట్లాడి నాన్న నేను నాన్నతో ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేనే వెళ్ళిపోయినంటే మేము అక్కడ ఏమి అనకూడదు. అందుకోసం మళ్ళీ అంటే కనీసం మీకు ఎస్పీ దగ్గరికి వాళ్ళు వచ్చిన సమాచారం కూడా మీకు తెలియదు? తెలియదు సార్. తెలిస్తే మేము ఈ ఆందోళన ఏంది బాధ కావడం వాళ్ళగా కారణం నేను చెప్తున్నా కదా సార్. ఇంకా చెప్తాను సార్, ఇంకా చెప్తా కొద్దిగా ఉంది. అయితే అక్కడ స్పందన ఏం లేదు. ఎస్ఐ గారికి వచ్చినాం, ఏం సార్ ఇట్లా మేము మా స్టేషన్కి వస్తారని చెప్పి మా నల్లగొండ ఎస్పీకి సరెండర్ చేసినట్టే నాకు ఏం సంబంధం లేదా, అక్కడ వాళ్ళు ఎస్పీకి సరెండర్ అయిపోయారు, నేను ఏం చేయను, నాకేం సంబంధం లేదు, నాకు ఎలాంటి లేదు, పెద్ద అధికారికే అక్కడ సరెండర్ అయ్యాడు, నాకేం సంబంధం లేదు అనగానే ఏం చేసినామంటే బయటకు వచ్చేసినా మాకేం తోస్తలేదు సార్. ఒక్కసారి గట్టయ్య ఒకసారి యాదయ్య మీరు అట్లే లైన్లో ఉండండి. ఒకసారి మనకు ఆ లోకల్ చిట్యాల ఎస్ఐ మనతో లైన్లో ఉన్నాడు, ఒకసారి మనం ఏందో ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఎస్ఐ గారు, మీ దగ్గరికి గట్టయ్య ఫస్ట్ వచ్చారు అని చెప్పేసి మా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేది. మీ దగ్గరికి గట్టయ్య వచ్చాడా? ఫస్ట్ వచ్చారు సార్. వచ్చారా? వచ్చి మీకు ఏమని చెప్పారు? మీకు ఏమని కంప్లైంట్ రైజ్ చేశారు? అమ్మాయి ఇట్లా వెళ్ళిపోయింది ఇంట్లోంచి అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. ఓకే. వెళ్ళిపోతే మేము ఇన్వెస్టిగేషన్ చేసాం. అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సెర్చ్ చేయించాం. ఓకే. సో వాళ్ళకు ఎవరెవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారు అనే మాకు అనుమానం ఉందో వాళ్ళని టచ్ చేసినాం. మొత్తం వెరిఫై చేస్తే ఈ లోపు వాళ్ళు డైరెక్ట్ గా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళారు మ్యారేజ్ చేసుకొని, స్టేషన్ కి రాకుండా. ఎస్పీ గారి గురించి అన్నారు కాబట్టి దీంట్లో ఒక విషయం అండి. వాళ్ళు చెప్పిన వర్షన్ ఏంటంటే, సార్ పిల్ల పోయిందని చెప్పిన తర్వాత అంటే అమ్మాయి కనబడకపోతే ఎవరికైనా ఒక గంట 2 గంటలు ట్యూషన్ పోతేనే టెన్షన్ పడతారు. అలాంటప్పుడు మీ దగ్గరకు వచ్చి 1 నెల రోజులు తిరిగాక మధ్యలో ఒకసారి మీతోనే కాకపోతే ఎస్పీ దగ్గరికి వెళ్ళారట ఈ గట్టయ్య అండ్ వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళు వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ ఎస్పీ దగ్గరకు వచ్చారట. వస్తే మీరు ఒక వర్షన్ చెప్పారు, మీరు ఎస్పీ దగ్గరికి వెళ్ళారు, మీరు ఎస్పీ దగ్గర పోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి మీరు చేసేది ఏంటి, నేను చేసేది ఏంటి అన్నారు. అవునా? అట్లా అనలేదు సార్, అనలేదు. కాకపోతే మా పై ఆఫీసర్లే అంటే ఐ మీన్ యాజ్ పర్ లీగలే చెప్పారు కదా, ఇక నేను దీంట్లో ఇంకేం చేయడానికి ఉంటది అన్నట్టు చెప్పాను. అంటే మేజర్లు వాళ్ళు ఇష్టపూర్తిగా చేసుకున్నారు. ఆ అమ్మాయి వస్తాను మా పేరెంట్స్ కి ఒకసారి మాట్లాడతా సార్ అని అమ్మాయి అంటే మేము పిలిపించి కౌన్సిలింగ్ చేయడానికి ఉంటుంది సార్. ఆ అమ్మాయి మోరోవర్ ఏం కంప్లైంట్ ఇస్తుంది, మా వాళ్ళతో థ్రెట్ ఉంది నాకు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తుంది. సో ఏదన్నా యాజ్ పర్ లీగల్ వెళ్తాం కదా సార్. దాంట్లో వాళ్ళ వర్షన్ ఏంటంటే, మేము ఒక్కసారన్నా నా కూతురుతో మాట్లాడిపోయండి, అసలు బతికుందా చనిపోయిందా ఈ విషయానికైనా మీరు కాస్త ముందు వెళ్తే కొద్దిగా భయానికో భక్తికో మా అమ్మాయి బతికుందనే ఫీలింగ్ కలుగుతుంది, ఒక్కసారన్నా మాట్లాడిపోయండి అంటే కూడా మీరేమి రియాక్ట్ కాలేదనేది. అట్లేం లేదు సార్, రియాక్ట్ కాకపోవడం ఏం లేదు. ఈవెన్ ఇందాక కూడా మాట్లాడిచ్చాను అమ్మాయితో. చనిపోయిన తర్వాత మాట్లాడితే ప్రాణం తిరిగి వస్తుందా? అంటే సార్ మనం ఇట్లా
వాళ్ళు మేజర్లు వాళ్ళ ఇష్టపూర్తిగా చేసుకొని పోయిన తర్వాత మనం రమ్మని చెప్పడానికి ఉండదు కదా సార్. అమ్మాయి వస్తా అంటే చెప్పడానికి ఓకే కాదు వాళ్ళు అడిగింది, వాళ్ళు చెప్పొచ్చు. రమ్మని చెప్పడానికి కాదు, వాళ్ళు లాస్ట్ కాల్ అంటే కనీసం బతికుందా, బతికుంటే ఒకసారి మాట్లాడిపోయండి. నా కూతుర్ని 18 ఏళ్ళు కష్టపడి పెంచిన తర్వాత 18 ఏళ్ళు మేజర్ కాగానే తీసుకుని వెళ్ళాడు అంటే ఇది ప్లాన్ కాదా? 18 ఏళ్ళ వరకు వెయిట్ చేసిన వ్యక్తి 18 ఏళ్ళు ఎట్లా తెలుస్తుంది? 18 ఏళ్ళు కాగానే జస్ట్ ఒక 2-3 డేస్ అంటే ఒక 1 వీక్ లోనే తర్వాత అమ్మాయిని తీసుకెళ్తే మేజర్ గా రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని వర్కౌట్ అవుతుంది అనేది ఒక ఎవరో ఒకరు దీని వెనకాల స్కెచ్ ఉందని అనిపించట్లేదా మీకు? సార్ చెప్పండి. 18 ఏళ్ళు నిండగానే తీసుకెళ్లారంటే ఏదో ఒక స్కెచ్ ఉండి ఉంటారు కదా. 18 ఏళ్ళు అంటే ఒక ఏమైనా అమ్మాయి అభిప్రాయాన్ని ఎక్కువ లీగల్ గా పరిగణలోకి తీసుకుంటాం సార్. ఆమె 18 అయిపోగానే వెళ్ళిందా, ఎవరైనా చెప్తే వెళ్ళిందని అమ్మాయి స్టేట్మెంట్ గనక నన్ను ఎవరో మ్యానిపులేట్ చేశారు, నేను మ్యానిపులేట్ చేయడం వల్ల నేను ఇట్లా పోవాల్సి వచ్చిందని అమ్మాయి స్టేట్మెంట్ ఇస్తే ఇప్పటికైనా దాని తగ్గట్టుగా లీగల్ యాక్షన్ తీసుకుంటాం దానికి కారణమైన వాళ్ళ మీద. ఇప్పుడు తల్లిదండ్రులు ఒక కంప్లైంట్ రేజ్ చేశారు, ఒకసారి చూసి మీరు క్రాస్ చెక్ చేయండి, ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తే పోయిన భర్త ఎలాగో రాడు, పోయిన గట్టే తిరిగి రాడు. అలాంటప్పుడు కనీసం ఒక న్యాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకొని ఏకంగా నాకు తెలిసినంత వరకు ఈ మధ్యలో తెలంగాణ పోలీస్ స్టేషన్ మీదకి వ్యక్తులు రావడం అనేది ఫస్ట్ టైం కదా సార్? న్యాయం పోలీస్ స్టేషన్ తెలంగాణ పరిధిలో పోలీస్ స్టేషన్ మీద అటాక్ జరిగిన ప్లేస్ ఇది ఒకటే కదా ఈ కాలంలో? అటాక్ అంటే ఏం అటాక్ జరిగింది సార్? ఇప్పుడు వచ్చి ఆందోళన మా దగ్గర వీడియోలు అవన్నీ ఉన్నాయి. మేము ఆల్రెడీ మీరు లైవ్ లో ఉన్నారు, మీరు మాట్లాడింది ప్రతి ఒక్కటి అందరూ వింటున్నారు. సార్ మీది కరెక్టేనా? మేజర్ అమ్మాయి ఆమె ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకొని పోయిన తర్వాత మళ్ళీ మేము ఇంకా ఆమె ఇష్టానికి విరుద్ధంగా పిలవడానికో లేకపోతే ఇంకేదో లీగల్ యాక్షన్ వేరేలాగా చేయడానికో ఉండదు సార్. ఒకవేళ అమ్మాయి వచ్చి స్టేట్మెంట్ మీరు ప్రతిసారి లీగల్ వెళ్తున్నారు. మేము అడిగేది లీగలే మాట్లాడతాం కదా సార్. ఏంటంటే ఒకటి లేదు, మేము అడిగేది వాళ్ళది ఒకే ఒక స్టేట్మెంట్. వాళ్ళ స్టేట్మెంట్ అంటే నా కూతురు బతికుందా చనిపోయిందా ఒక్కసారి మాట్లాడిపోయండి అంటే, మీరు చనిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడిపిస్తే తిరిగి వస్తారా? అదేదో ముందే మాట్లాడిపిస్తే ఆయన నా దగ్గరికి మాట్లాడేయమని రాలేదు సార్. నా దగ్గరికి ఎప్పుడు రాలేదు మాట్లాడేయమని. కేసు అయిన తర్వాత నా దగ్గరికి రాలేదు. ఇక మీ దగ్గరికి ఎప్పుడు వచ్చారు? 1 మంత్ అవుతుందా మీ దగ్గరకు వచ్చేసి మా కూతురు మిస్ అయింది అనేది? 1 మంత్ అవుతుంది. 1 మంత్ నుంచి ఇప్పటి వరకు మీరేం చెప్పారు వాళ్ళకి? నా దగ్గరికి ఈ మధ్య ఏం రాలేదు సార్. కేసు అయిన వరకే వచ్చాను, పిలిపించాను. అది అమ్మాయి ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళింది. అక్కడి నుంచి నాకు థ్రెట్ ఉంది సార్ మా ఫ్యామిలీ నుంచి అని చెప్పేసి అక్కడ రాసి ఇచ్చేసింది. అక్కడి నుంచి వెళ్ళిపోయింది స్టేట్మెంట్ ఇచ్చేసి, అంతే. ఇక ఈ మొత్తం మీటింగ్ లో మీరు డబ్బులు ఏమైనా డిమాండ్ చేశారా? అంత గలీజ్ గా ఎందుకుంటారు సార్ అట్లాంటిది ఏమి అంత నీచంగా? వాళ్ళు చెప్పింది మేము అడుగుతున్నది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అది. మేము వచ్చాము, ఆఖరికి మంత్రి దగ్గరికి వెళ్ళాము, ఎస్పీ దగ్గరికి వెళ్ళాము, అక్కడికి ఎస్ఐ దగ్గర వెళ్తే ఎస్ఐ ఏమన్నాడు మీరు ఆల్రెడీ మంత్రి దగ్గర వెళ్ళారు, అలాంటప్పుడు నేను చేసేది ఏముంది ఇక్కడ, పోయి అన్నీ కలుపుకోండి అన్నారు. ఇప్పుడు దీంట్లో ఎన్ని రకాలు సార్, ఒక మాట, ఇది 100% లీగల్ గా చేసినాం. ఏదున్నా కూడా నా మీద ఏదైనా ఉంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ ఎన్ని రకాలుగా అలిగేషన్స్ వీలైతే అన్ని రకాల అలిగేషన్స్ పెడుతున్నారు సార్. వాటన్నిటికీ నేను చెప్పుకుంటూ పోవాలంటే కాదు. నా మీద కూడా నా పై ఆఫీసర్లు ఉంటారు సార్. నేను ఏదైనా పొరపాటు చేస్తానో, నేను లేకపోతే కొద్దిగా డీవియేట్ చేస్తేనో, నన్ను అబ్జర్వ్ చేయడానికి, నన్ను వార్న్ చేయడానికి, నా మీద యాక్షన్ తీసుకుంటానికి నా సుపీరియర్ ఆఫీసర్లు ఉంటారు సార్. నేను ఒక్కరిని సుప్రీం అన్నట్టుగా నేను మోనోపలిగా పోవడానికి ఉండదు. ఓకేనా సార్? యాక్చువల్గా మీ ఎస్హెచ్ఓ అంటే నార్కెట్పల్లి కదా ఉన్నది ఎస్హెచ్ఓ. ఇప్పుడు ఈ చిట్యాలకి ఎస్హెచ్ఓ మీరే కదా? అవును సార్. మరి ఎస్హెచ్ఓ అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీరే కదా ఫస్ట్ చూడవలసింది. సార్ ఇప్పుడు ఎస్హెచ్ఓ అయినంత మాత్రాన నేనేదో సిస్టాన్ని మొత్తాన్ని నేనే ఆపరేట్ చేస్తా, నేను చెప్పినట్టు ఉండాలి ఏదున్నా అనేది ఉండదు సార్. ఏదున్నా లా బేస్ చేసుకుని వెళ్తాం. ఒకవేళ ఏదైనా డీవియేట్ అయితే దాని తగ్గట్టు యాక్షన్ తీసుకుంటానికి, వార్న్ చేయడానికి, సలహాలు ఇవ్వడానికి మా సుపీరియర్ ఆఫీసర్లు ఉంటారు. మా మీద నిఘా వర్గాలు కూడా ఉంటాయి సార్. అంతేగాని వాళ్ళకి ఏ రకమైన అలిగేషన్ వీలైతే ఆ రకమైన అలిగేషన్ పెట్టుకుంటూ పోతే నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేను కదా సార్. అన్ని రకాలుగా చేసుకుంటూ పోయారు. మనిషి అనేవాడు ఎవడు కూడా ఇట్లాంటి సందర్భంలో సార్, ఇట్లాంటి వాటిల్లో డబ్బులు డిమాండ్ చేయడం ఇట్లాంటిది ఎవరు మనిషి అనేవాడు ఎవడు చేయడు. నేను అప్పటికి కూడా చెప్పాను. ఇప్పుడు చట్టం ప్రకారం అయితే మేజర్లకి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది. మానవత్వంగా అయితే ఇది కరెక్ట్ కాదు. 18 ఏళ్ళు దాటిన అమ్మాయిని తీసుకుపోయి కుటుంబానికి దూరం చేయడం, ఇంత మానసిక క్షోభ పెట్టడం కరెక్ట్ కాదు అనేది మానవత్వంతో మాట్లాడతాం.
ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మనిషిలాగా, ఒక సివిలియన్ లాగా. కానీ చట్టం ప్రకారం ఏముంది సార్, 18 years దాటింది. ఆ అమ్మాయి ఇందాక మాట్లాడేసి ఈవెన్ సరే ఇప్పుడు ఎవరే ఏదో అనుకోని, ఈవెన్ ఇందాక కూడా ఆ అమ్మాయికి కనికరం లేకుండా నేను రాను అని చెప్పేసి కన్న తల్లితో మాట్లాడుతూ కన్న తండ్రి చనిపోతే కూడా అమ్మాయి రావడానికి ఆలోచించట్లేదు సార్. సో అది వదిలేసి వాళ్ళ మీద వీళ్ళ మీద. మీరు ధర్మ గారు, మీ పేరులో ధర్మం ఉంది, మీరు వాళ్ళకు కూడా ధర్మం చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. తొలి వెలుగు నుంచి కోరుకునేది కూడా అదే. మీ పేరుని కంటిన్యూ చేయండి. 100% అట్లనే ఉంటా సార్. ఇది ఒక్కటే కాదు సార్, మీరు తెలుసుకోవాలంటే 100 రకాలుగా తెలుసుకోవచ్చు ఒక పర్సన్ గురించి, ఓకే, ఒక ఎంప్లాయీ గురించి. నేనేమంటున్నానండి, మీ పేరు తగ్గట్టే ఆ రెండు వర్గాలకు ఏదైతే కరెక్ట్ న్యాయం అవుతుందో అది చేయాలని తొలి వెలుగు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో చిట్యాల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాత్రం లీగల్గానే వెళ్ళామని చెప్తున్నారు. సో అమ్మాయి మేజర్ అయినందున లీగల్గా అమ్మాయి ఇష్టపూర్వకంగానే తీసుకున్న నిర్ణయం ప్రకారం తాము వ్యవహరించామంటున్నారు. కానీ ఇటు మృతుడి బంధువులు చేస్తున్న ఆరోపణలతో తమకు సంబంధం లేదంటూ పోలీసులు అయితే కొట్టిపారేస్తున్నారు. మొత్తం మీద మృతుని బంధువులు అయితే తమ కూతురు మిస్ అయిందన్న బాధలో మనస్తాపానికి గురైన ఘట్ట అయితే చనిపోవడంతో మృతుని బంధువులు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. అయితే వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఇప్పుడు కూడా ఆ మృతుని కూతురు తండ్రి చనిపోయినా కూడా రావడానికి ఇష్టపడడం లేదని, ఇదంతా కూడా అమ్మాయి మేజర్ అయినందున చట్ట ప్రకారం నడుచుకుంటున్నామంటూ పోలీసులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఆ అమ్మాయి చేసిన నిర్వాహకం, అటు అమ్మాయిని ట్రాప్లో పడేసి అబ్బాయి తీసుకెళ్లిన వ్యవహారం, ఈ మొత్తం ప్రేమ వ్యవహారం గట్టయ్య చావు కారణమైనట్టుగా పోలీసులు అయితే చెప్తున్నారు. సో దీనికి చట్టపరంగానే తాము ముందుకు వెళ్తున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.